ఈరోజు బెల్లం కుడుములు ఎట్లా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇవి ఒక 5 గంటల సేపు నానబెట్టి మళ్ళా తయారు చేసి చూపిస్తాను. ఇవి బాగా నానబెట్టుకునేసి కడిగేసి ఒక 4 గంటలు 5 గంటల్లో నానబెట్టుకొని బాగా నానిపోయినాయి. చూడండి, బాగా కడిగేసాను. ఇప్పుడు బియ్యం వడేసుకునేస్తాను. నీళ్ళంతా ఉడికిన తర్వాత పిండి పట్టుకొని చూపిస్తాను ఎట్లా చేయాలనేది. బాగా నానబెట్టినాను కదా, పొడి బాగా వచ్చేసింది. బెల్లం కుడుములకి ఇట్లా పొడి చేసుకొని కొంచెం వేడి చేసుకొని వస్తాం పెనం మీద. బెల్లం కుడుములకి ఒక టెంకాయ తీసుకున్నాను, దీన్ని కొట్టి తురిమి చేస్తాం. ఇదో పచ్చి టెంకాయ తీసుకున్నాను కదా, దీన్ని కొట్టాను, దీన్ని తురుముకొని వస్తాం. ఈ మరి పైన ఉండేదంతా తీసేసి, పచ్చి కొబ్బరి కదా బాగా తీసేస్తే బాగుంటుంది. ఆ నల్లగా ఉండేదంతా తీసేసి మిక్సీ పట్టాను కదా, చూడండి ఈ మరి బాగుంటుంది. శనగగింజలు 1 కప్పు తీసుకున్నాను, తినే శనగపప్పు 1 కప్పు తీసుకున్నాను. ఇవి రెండు కొంచెం, ఇది కొంచెం దోరగా ఎంచుకొస్తాను. ఉడకైతే చాలు, ఇది కొంచెం బాగా ఎంచుకొని వస్తాను. బెల్లము తగినంత బెల్లం తీసుకొనేస్తే ఈ మరి తీసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఒక చిన్న స్పూన్తో యాలకుల పొడి వేసుకొని ఈ మరి కలుపుకుంటే బాగుంటుంది, సరిపోతుంది. బెల్లము కొద్దిగా సాల్ట్ బాగా కలుపుకునేసి మరి చిన్న మంటలో, పెద్ద మంట కాకుండా సిమ్లోనే పెట్టుకొని ఈ తడి పిండిని వేయించుకోవాలి. దీన్నంతా కలుపుకొని వేడి నీళ్ళు కాంచుకొచ్చిండాను. దీంట్లో ఏమి వేయలేదు, ఉత్త వేడి నీళ్ళే బాగా మరగబెట్టుకొచ్చిన. ఇది వేడిగా ఉంది, ఇది వేడి నీళ్ళు. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకొని కలుపుకుంటూ ఈ మరి కలుపుకోవాలి. ఒకేసారి పోస్తే వంటలు కట్టేస్తుంది, కలుపుకోలేము. చూడండి, ఈ మారు ముద్ద చేసుకొని చేతికి కూడా అంటుకోలేదు. వేడి నీళ్ళు పోస్తే ఈ మారు ఉంటుంది. ఈ మారు వంట చేసుకునేసి చూడండి, ఈ మారు పెట్టుకునేస్తే ఇదో ఈజీగా అదో అయిపోతుంది. ఈ మారు చేసుకొని కొంచెం పిండి మిగిలించుకున్నాను. చూడండి, ఈ పూర్ణం కొంచెం పెట్టుకున్నాను. దీన్ని ఈ మారి కలిపేసి, అవి బెల్లం కుడుములు ఈ మరి కలిపేసి, ఈ మరి ఉండ్రాళ్ళు అంటారు కదా, అవి ఇవి ఈ మరి ఇడ్లీ పాత్రలో లోపల నీళ్ళు పోసుకునేసి ప్లేట్కి నూనె అన్నా కానీ నెయ్యి అన్నా కానీ పూసుకునేసి ఈ మరి చేసి పెట్టుకునేయడమే. ఇవి కుడుములు, బెల్లం కుడుములు, ఇవి ఉండ్రాళ్ళు. ఇప్పుడు మనం ఆవిరి పెట్టుకునేసి వస్తాం. ఇప్పుడు బెల్లం కుడుములు తయారు చేసేది చూపిస్తానన్నాను కదా, చూడండి బాగా ఉడికిపోయింది. చూడండి, ఇవి వచ్చి బెల్లంతో ఉండ్రాళ్ళు, కత్తికి అంటుకోలేదు, అయిపోయింది. ప్లేట్లోకి తీసి చూపిస్తాను. చూడండి, బెల్లం కుడుములు రెడీ. వేడివేడిగా ఉన్నాయి. ఇవి వచ్చి బెల్లంతో ఉండ్రాళ్ళు, ఇవి కుడుములు. ఇవి వినాయక స్వామికి ఎంతో ఇష్టమైన కుడుములు, ఉండ్రాళ్ళు. చూడండి, లోపల పూర్ణం పెట్టినాం కదా, చాలా బాగా కరిగిపోయింది. ఆ వేడికి పూర్ణం బెల్లం అంతా అట్లే బాగా కరిగిపోయింది, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది దేవుడికి పెడితే నైవేద్యం చాలా బాగుంటుంది. ఈ మాత్రం తయారు చేసుకొని పెట్టుకోవచ్చు, పెట్టుకుంటే బాగుంటుంది.